పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. ముందుకి తరలిపోయిన తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉండే చార్మినార్ ప్రాంతంలో మక్కా మసీద్ చరిత్రలోనే ఒక గొప్ప గుర్తింపు పొందింది. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును నిర్మించడం ద్వారా లక్షలాది మంది ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాన్ని చురగొనే విధంగా, ప్రార్థనలు చేసుకునే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును కూడా మనం నిర్మించాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు సాగితే సిక్ చావుని గౌలిగూడ ప్రాంతంలో మా సిక్ సోదరులు చాలామంది అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో ఒక అద్భుతమైన చర్చ్ను, మెదక్లో 100 సంవత్సరాల క్రితం అంతకంటే ముందే కరువు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన చర్చిని ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి, ఆకలి తీర్చడానికి ఆనాడు ఒక అద్భుతమైన చర్చిను నిర్మించడం జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఉప్పల్ నాగోలు ప్రాంతంలో క్రిస్టియన్ సోదరుల కోసం కూడా ఒక అద్భుతమైన చర్చిను నిర్మించడం ద్వారా మూసా ఈసా నదులు వికారాబాద్ మచ్కుందా నదిలో మొదలై 240 కిలోమీటర్లు ప్రవహించి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, నల్గొండ జిల్లాలో వాడపల్లిలో కృష్ణా నదిలో కలవబోతుంది. ఇది ఒక సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా, ఒక అద్భుతమైన ధ్యాన మందిరాలతో, సంస్కృతి సాంప్రదాయాలతో అభివృద్ధి చేయాలని ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు అనుకోవచ్చు, మరి మూసా ఈసా నదులు సంవత్సరం మొత్తం ప్రవహించవు కదా, వర్షాకాలంలోనే నీళ్ళు వస్తాయి. వికారాబాద్ ప్రాంతం నుంచి కానీ, పరిగి ప్రాంతం నుంచి కానీ ఈ నదులకు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి. మరి మిగతా సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో నీళ్లు ఎలా అని, దానికి పరిష్కారమే గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి 8 నెలల క్రితమే పనులను చేపట్టడం జరిగింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. 20 టీఎంసీ గోదావరి నదీ నీళ్లను హైదరాబాదు నగరానికి తరలించి తాగునీటి సమస్యను, పరిశ్రమల యొక్క నీటి అవసరాన్ని, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో 2.5 టీఎంసీల నీటిని విడిచి ఎప్పుడు మూసీ నదిలో నీళ్లు ప్రవహించే విధంగా ఈరోజు కార్యాచరణ చేపట్టి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇది ప్రక్షాళన చేయాల్సిన అత్యవసరం. నిత్యావసర వస్తువుల కంటే కూడా ఇది అత్యవసరం. ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాదు నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, పరిశ్రమల యొక్క కాలుష్యాన్ని, హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం దాదాపుగా 785 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్న, 1 కోటి మంది ప్రజలు నివసిస్తున్న, విసర్జిస్తున్న మలినాలు అన్నీ కూడా మూసీ నదిలో కలుస్తున్నాయి. ఇవే కాదు, ప్రమాదవశాత్తు మనుషులు చనిపోయినా, ప్రమాదవశాత్తు పశు సంపద చనిపోయినా, పశువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, పరిశ్రమల యొక్క కాలుష్యము, ఈ ప్రాంతం యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మూసీ నదిలో కలవడం, ఈ మూసీ నది ప్రవహించి రంగారెడ్డి జిల్లాను దాటి నల్గొండ జిల్లాలో ఈరోజు శాసనసభ్యులు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, బీర్ల ఐలయ్య అక్కడ ఉన్నాడు. ఆ నియోజకవర్గాల ప్రజల గోడు వింటే రాయి అయినా కరుగుతుంది. రాయి కంటే కఠిన హృదయులు ఎవడైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఆ ప్రజల కష్టాలు తెలియవు. ఈ కాలుష్యం వల్ల ప్రాంతంలో వ్యవసాయంలో పండించిన పంటలు ఎవ్వరూ తినలేని పరిస్థితి వచ్చినాయి.